ఓకే, ఫుల్ స్క్రీన్ కనిపిస్తుందా అందరికీ? చేస్తాను, కనిపిస్తుందో లేదు, చేంజ్ అవుతుంది లేదో చెప్పండి. చేంజింగ్ ఆర్ నాట్ అని పెట్టండి. చేంజ్ అవుతుందా స్క్రీన్? ఓకే ఓకే, థ్యాంక్ యూ ఆల్. ఓకే, సో ఏం చేస్తుందని నేను మీకు ఇందాక చెప్పినట్టే, సన్ నుంచి మన స్కిన్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. అదేంటంటే ఒక షీల్డ్ లాగా మన స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. న్యాచురల్ బేరియర్స్ అన్ని ఉంటాయండి. సో అవి ఏంటంటే స్కిన్ని న్యాచురల్గా బయట నుండి వచ్చే యూవీ రేస్ నుంచి వీటి నుంచి ప్రొటెక్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో సేమ్ మన సన్స్క్రీన్ ఉందో, సన్స్క్రీన్ అనేది కూడా ఒక బేరియర్ లాగా వర్క్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ మీకు నేను మెయిన్లీ ఏ సన్స్క్రీన్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే, యాక్చువల్లీ ఇక్కడ మీరు ఏదైనా వాడొచ్చండి, కాకపోతే ఎస్పీఎఫ్ డిపెండ్స్ అయి ఉంటుంది. అంటే ఎస్పీఎఫ్ అంటే ఏంటండి? సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్. ఎస్పీఎఫ్ అంటే ఏంటి? సన్ ప్రొటెక్షన్. ఎస్పీఎఫ్ ఈక్వల్ టు 10 minutes ప్రొటెక్ట్ చేస్తుంది. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా, మా దగ్గర ఒక 4-5 సన్ స్క్రీన్లు ఉన్నాయి, ఏది సజెస్ట్ చేయాలని మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా మీరు ఒక ప్రోడక్ట్ ఇలా చూసారు. ఓకే, సో ప్రోడక్ట్ మీద అక్కడ ఎస్పీఎఫ్ అని మెన్షన్ చేసి ఉంటుందండి. సో ఎస్పీఎఫ్ మెన్షన్ చేసిందంటే అది ఎంత ఎస్పీఎఫ్ ఉందో ఫస్ట్ చూడాలి. సో ఇక్కడ ఎస్ కనిపిస్తుందా? సో దీని మీద ఎస్పీఎఫ్ 50 అని ఉంది. సో ఎస్పీఎఫ్ 50 అంటే 50 × 10, ఎందుకంటే 1 ఎస్పీఎఫ్ 50 minutes కదా. సో 1 × 50 10 చేయాలి, ఎందుకంటే 1 ఎస్పీఎఫ్ అంటే 10 నిమిషాలు. సో 50 × 10 అంటే 500 నిమిషాలు. సో 500 నిమిషాలు అంటే మనకి గంటకి ఎన్ని అవుతాయండి? ఏంటి, ఆల్మోస్ట్ 8.5 గంటల పాటు ప్రొటెక్షన్ ఉంటుంది. ఎలా తెలుస్తుంది మీకు అంటే 500 నిమిషాలు కదా, గంటకి డివైడెడ్ బై 60 చేస్తే మనకి అది ఎంతసేపు ప్రొటెక్షన్ ఉంటుంది అనేది తెలుస్తుంది, ఎన్ని అవర్స్ ఉంటుంది అనేది. ఓకే, అండ్ నెక్స్ట్, సో వల్ల ఏమవుతుంది? సూర్యుడి నుండి వచ్చే కిరణాలు ఏవైతే ఉన్నాయో ఆ కిరణాలు మన స్కిన్ లోపలికి వెళ్లకుండా ప్రొటెక్ట్ చేస్తాయి. ఇక్కడ మీరు పిక్చర్లో చూసినట్లయితే మీరు ఎటువంటి డైరెక్ట్ గా స్కిన్ లోపలికి ఆ కిరణాలన్నీ వెళ్ళిపోవడం వల్ల స్కిన్ డ్యామేజ్ అయ్యి మంగు మచ్చలు, లేదంటే ఫేస్ మీద మచ్చలు, తొందరగా ముడతలు పడిపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్. మీరు ఒక సన్ స్క్రీన్ యూజ్ చేశారనుకోండి, ఆ కిరణాలు అనేవి మనకి స్కిన్ ని తాకినా స్కిన్ మీద లోపలికి వెళ్లకుండా ఈ సన్ స్క్రీన్ ఒక లేయర్ లాగా ప్రొటెక్ట్ చేస్తుంది. సన్ స్క్రీన్ అనుకోండి, మీరు రాసుకున్న సన్ స్క్రీన్, ఈ కింద ఉన్నది మీ స్కిన్. ఓకే, సో ఈ బ్లూ కలర్, రెడ్ కలర్ అనేవి రేస్. సో ఈ రేస్ స్కిన్ లోపలికి వెళ్లకుండా ఒక లేయర్ లాగా. అర్థమైందా? సో సన్ స్క్రీన్ అనేది ఏం చేస్తుంది? మన స్కిన్ ని సూర్యుడి నుండి వచ్చే కిరణాలు ఏవైతే ఉన్నాయో ఆ కిరణాలు లోపలికి వెళ్లకుండా ఇవి స్కిన్ పైనే, సర్ఫేస్ పైనే వాటిని ఆపేస్తూ ఇది ఒక లేయర్ లాగా ప్రొటెక్ట్ చేస్తుందని. అర్థమైందా లేదా? ఈ పాయింట్ వస్తుంది, సూర్యుడి నుండి వచ్చే హానికరమైన కిరణాలని స్కిన్ లోపలికి వెళ్లకుండా ఇది ఒక లేయర్ లాగా ప్రొటెక్ట్ చేసి కిరణాలు లోపలికి వెళ్లకుండా ప్రొటెక్షన్ ఇస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ యూవీ రేస్ అంటే ఏంటంటే అల్ట్రా వైలెట్ రేస్. ఇందులో మళ్ళీ వేరియేషన్స్ ఉంటాయి, యూవీఏ, యూవీబి. సో బ్లూ కలర్ యూవీఏ అయితే, రెడ్ కలర్ యూవీబి. సో ఇలా మనకి వీటి వల్ల ఏమవుతుంది? యూవీఏ రేస్ అంటే డీప్గా వెళ్ళిపోయి స్కిన్ మీద ఏజింగ్ వచ్చే అవకాశం, ముడతలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ఏంటండి, అది స్కిన్ యొక్క సర్ఫేస్ ని ఎఫెక్ట్ చేస్తుంది. స్కిన్ పైన లేయర్ ఏదైతే ఉందో దీన్ని ఎఫెక్ట్ చేస్తుంది యూవీబీ రేస్ వల్ల. సో దానివల్ల ఏంటి, సన్
బర్న్ అయ్యే బట్ మీరు ఎప్పుడైతే సన్ స్క్రీన్ యూజ్ చేస్తారో మనకి స్కిన్ లో బ్యారియర్స్ ఉంటాయి, మన ప్రతి ఒక్కరి స్కిన్ లో బ్యారియర్స్ అనేవి ఉంటాయి. ఆ బ్యారియర్స్ ఎక్కువగా ఉంటే స్కిన్ కి ఎటువంటి వాటిని రిఫ్లెక్ట్ చేస్తాయి రివర్స్ లో. సేమ్ సన్ స్క్రీన్ కూడా అలానే మన స్కిన్ మీద ఒక బ్యారియర్ లాగా వర్క్ చేసి ఓకే మళ్ళీ ఏవైతే రేస్ మన స్కిన్ మీద పడ్డాయో మనని రిటర్న్ రిఫ్లెక్ట్ చేసేలాగా హెల్ప్ చేస్తుంది. ఓకే అండ్ నెక్స్ట్ ప్రివెంట్స్ ఫోటో ఏజింగ్. చాలా మంది స్కిన్ ఫస్ట్ చాలా బాగుంటుంది, నేను చాలా ఫేర్గా ఉండేదాన్ని, ఇప్పుడు స్కిన్ మొత్తం డార్క్ అయిపోయింది, నేను ఒకప్పుడు చాలా తెల్లగా ఉండేవాడిని, మొత్తం నలుపైపోయింది, అసలు నా స్కిన్ పోల్చుకోవడానికి లేదు, ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది నా ఒరిజినల్ కలర్ అంటారు చాలా మంది. సో దాని ఎఫెక్ట్ దానివల్ల ఏంటైంది, ఫోటో ఏజింగ్ అనమాట. అంటే సూర్యుడి కిరణాల వల్ల వాళ్ళ స్కిన్ డార్క్ అయిపోయింది లేదా వాళ్ళ స్కిన్ ఏజింగ్ అయిపోయింది అనుకోండి. అలా అవ్వకుండా ఈ సన్ స్క్రీన్ అనేది ప్రొటెక్ట్ చేసి కాపాడుతుంది. అండ్ అలాగే యూత్ఫుల్ గా ఉండడానికి, స్కిన్ యాంకర్ గా ఉండడానికి కూడా ఈ సన్ స్క్రీన్ హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఇందులో ఉండే ఇంగ్రీడియంట్స్ వల్ల స్కిన్ యొక్క ఎలాస్టిక్ మెయింటైన్ అవుతుంది. అండ్ ఎవరికైతే మంగు మచ్చలు అవి ఉంటాయో వాళ్ళు ఖచ్చితంగా సన్ స్క్రీన్ వాడాలండి. ఎందుకంటే చాలా బ్రైట్నింగ్ క్రీమ్ ఒక్కటి వాడితే సరిపోతుంది కదా అని అడుగుతారు, అది కంప్లీట్లీ రాంగ్. ఎందుకంటే మీరు బ్రైట్నింగ్ క్రీమ్ దేనికి వాడుతున్నారు, ఆ మచ్చ తగ్గడానికి, అక్కడ వరకు ఓకే, సో మీరు యూస్ చేస్తున్నారు, మచ్చ తగ్గుతుంది. కిరణంలోకి వెళ్తే మళ్ళీ ఆ కిరణాల వల్ల మంగు మచ్చలు వచ్చే అవకాశం ఉందని నేను చెప్పాను కదా మీకు ఆల్రెడీ. సో మళ్ళీ మీరు ఎండ్లోకి వెళ్తారు, మళ్ళీ ఆ కిరణాల వల్ల మళ్ళీ పిగ్మెంటేషన్ ఇంకా ఎక్కువ అవుతుంది. సో ఈ నైట్ వాడడం వల్ల కొంచెం ఏదో తగ్గింది అనుకునే లోపు మీరు మళ్ళీ ఎండ్లోకి వెళ్ళి ఆ కిరణాల వల్ల మళ్ళీ ఇంకా దాన్ని ఎక్కువైపోయింది. సో మీరేం ఆలోచిస్తారు, నేను బ్రైట్నింగ్ క్రీమ్ 2200 పెట్టుకున్నాను ఇంకా నాకు రిజల్ట్ వేయట్లేదు అని మీరు అంటారు, అవునా? సో అందుకే ఏదైనా ప్రాబ్లంకి ఒక రెజిమెంట్ రూపంలో మనం సజెస్ట్ చేయాలి. అంటే ఫేస్ వాష్ దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు ఏం వాడే స్టెప్ ఉంటాయి అలానే వాడాలి. అలా వాడితే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. సో మంగు మచ్చలున్నా, స్కిన్ ఏజింగ్ అయినా, లేదా మీ స్కిన్ మీద ఏ ప్రాబ్లం లేకపోయింది ఇది గుర్తుపెట్టుకోండి, సన్ స్క్రీన్ ఇవ్వాలి. SPF 50 అనేది మనకి మ్యాక్సిమం ప్రొటెక్షన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ గ్లో తేవడంలో హెల్ప్ అవుతుంది. ఎందుకంటే SPF 50 సిరమ్ బేస్డ్ సన్ స్క్రీన్ అండి. సో దీంట్లో సన్ స్క్రీన్ తో పాటు సిరమ్ యాడ్ అయి ఉండడం వల్ల స్కిన్ కూడా మనకి గ్లోనెస్ పెర్ఫెక్షన్ ఇంప్రూవ్మెంట్ అని అడుగుతారు కదా, నా స్కిన్ ట్యాన్ అయిపోయింది నీకు కొంచెం ఫేర్గా రావాలి, ఇలా అలాంటి వాటికి కూడా ఈ సన్ స్క్రీన్ హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ పొల్యూషన్ నుంచి ఎన్విరాన్మెంట్ కూడా సన్ స్క్రీన్స్ మనకి హెల్ప్ చేస్తాయి. అండ్ మన స్కిన్ని ఎప్పుడైతే ఒక హెల్దీ, ఎవరైనా చూడండి స్కిన్ మీద ఏ ప్రాబ్లం ఉన్నా లేకపోయినా హెల్దీ స్కిన్ మెయింటైన్, అదే CTTMP అంటే C అంటే క్లెన్జింగ్, T అంటే టోనింగ్ అండ్ T అంటే ట్రీట్మెంట్, ఓకే, M అంటే మాయిశ్చరైజింగ్, ప్రొటెక్షన్. ఎన్ని స్టెప్స్ అయ్యాయి? 5 స్టెప్స్. C క్లెన్జింగ్, T టోనింగ్, T ట్రీట్మెంట్, T ప్రొటెక్షన్, సారీ మిస్ అయింది, C క్లెన్జింగ్, T టోనింగ్, ఓకే, అండ్ T ఇక్కడ మనం ట్రీట్మెంట్ డైరెక్ట్గా అప్లై చేయొచ్చు లేకపోవచ్చు. బాగా డ్రై స్కిన్ వల్ల అయితే మీరు వాడే ట్రీట్మెంట్ అంటే మీ స్కిన్ మీద ఉన్న ప్రాబ్లం కోసం వాడే క్రీమ్ కాకుండా మాయిశ్చరైజర్ కూడా యూజ్ చేయాలి, ఓకే. లేదు మీకు అంటే సింపుల్గా అంటే ఏ ప్రాబ్లం లేని స్కిన్కి అయితే CTMP సరిపోతాయి. ఏ ప్రాబ్లం లేదు స్కిన్ మీద అనుకోండి, క్లియర్గా ఉంటే CTMP అంటే మాయిశ్చరైజింగ్, ప్రొటెక్షన్, 4. బట్ మీ స్కిన్ మీద ప్రాబ్లం ఉంది కానీ మీది ఆయిలీ స్కిన్ అనుకోండి, అప్పుడు కూడా మీకు 4 స్టెప్స్ సరిపోతాయి. ఎందుకంటే క్లెన్జింగ్ అండ్ ట్రీట్మెంట్ అండ్ ప్రొటెక్షన్, ఎందుకంటే ఎక్స్ట్రా మాయిశ్చరైజర్ అక్కర్లేదు మీది ఆల్రెడీ ఆయిలీ స్కిన్ అయితే. బట్ ఎవరిదైతే డ్రై స్కిన్, బాగా డ్రై స్కిన్ పొడినింగ్ క్రీమ్ వాడినా పొడి బారిపోతుందని ఎవరైనా ఫీల్ అయినట్లయితే వాళ్ళకి మాత్రం 5 స్టెప్స్ ఉంటాయండి. CTTMP
పి అంటే క్లెన్జింగ్, మాయిశ్చరైజింగ్, ప్రొటెక్షన్. సో ఇక్కడ క్లెన్జింగ్ అంటే మీరు డీప్ క్లెన్జింగ్ ఆయిల్ ఇవ్వచ్చు, టోనింగ్ అంటే ఫేస్ మిస్ట్ ఇవ్వచ్చు, ట్రీట్మెంట్ అంటే బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు, ఓకే, హైడ్రేషన్ క్రీమ్ ఇవ్వచ్చు, ప్రొటెక్షన్ అంటే సన్ స్క్రీన్ ఇవ్వచ్చు. ఓకే, సో ఇది ఎవరైనా మెయింటైన్ చేయాల్సిందే మన స్కిన్ హెల్తీగా ఉండాలంటే. ఇప్పుడు మన దగ్గర న్యూగా లాంచ్ అయిన సన్ స్క్రీన్ ఏంటండి, SPF 50 PA++. సో జనరలీ SPF 40 విన్నాము, 30 విన్నాము, 50 ఓకే, బట్ ఈ PA++ ఏంటి అలా? సో PA++ అగేనిస్ట్ అంటే సూర్యుడి నుండి వచ్చే కిరణాలకి అగేనిస్ట్ గా పనిచేసే విధానం అనమాట. సో జనరల్లీ ఒక్కొక్క సన్ స్క్రీన్ మీద ఒక ప్లస్సే ఉంటుంది, ఒక్కొక్క సన్ స్క్రీన్ ఇలా మన SPF 50 లాంటి సన్ స్క్రీన్స్ మీద 3 ప్లస్లు ఉంటాయి. అంటే ఏంటంటే ఒక ప్లస్ ఉందంటే అది మంచిగా ప్రొటెక్షన్ ఇస్తుంది, 2 ప్లస్లు ఉంటే ఇంకా బాగా ప్రొటెక్షన్ ఇస్తుంది, అంటే ఇంకా ప్రొడక్ట్ కోసం చూడక్కర్లేదు, అది డెఫినెట్లీ మన స్కిన్ కి ఫుల్ ప్రొటెక్షన్ ఇస్తుంది అని అర్థం. సో ప్లస్ మీద ప్లస్ పెరుగుతుంటే అంత బెటర్ అని అర్థం అనమాట. సో BBB+ అంటే ది బెస్ట్ ప్రొడక్ట్ అని ప్రొటెక్ట్ చేయడంలో, ఎందుకంటే మనం వాడుతున్నది ప్రొటెక్ట్ చేయడం కోసమే కదా, అందుకోసం. అట్ ద సేమ్ టైం మీకు 50లో అయితే సిరం కూడా యాడ్ అవుతుందండి. దీని బెనిఫిట్స్ ఏంటంటే మెయిన్లీ ఎండ నుంచి వచ్చే UVB రేస్ నుంచి ప్రొటెక్ట్ చేయడమే కాకుండా ప్రివెంట్ చేస్తుంది, అండ్ అలాగే తొందరగా స్కిన్ ఏజింగ్ అవ్వకుండా కూడా ప్రివెంట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇందువల్ల స్కిన్ డ్రై అవ్వదు, హైడ్రేట్ గా ఉంటుంది. డ్రై స్కిన్ వాళ్ళకి కూడా పనిచేస్తుంది, అంటే ఆల్ స్కిన్ టైప్స్ అందరికి సజెస్ట్ చేయొచ్చు. డ్రై స్కిన్, ఆయిలీ స్కిన్, నార్మల్ స్కిన్ కాంబినేషన్ సజెస్ట్ చేయొచ్చు. ఇది ఓవరాల్ బాడీ ఎక్కడైనా యూస్ చేయొచ్చండి, ఫేస్ కి, నెక్ కి, హ్యాండ్స్ కి, బాడీకి ఏ పార్ట్స్ అయితే ఎండకి ఎక్స్పోజ్ అవుతున్నాయి, మనం వేసే డ్రెస్ బ్యాక్ నెక్ ఎక్స్పోజ్ అవుతుంది, హాఫ్ హ్యాండ్స్ అయితే ఫుల్ హ్యాండ్స్ సన్కి ఎక్స్పోజ్, చేతులంతా సూర్యుడికి ఎక్స్పోజ్ అవుతాయి, దానివల్ల ఈ పార్ట్ అల్లా ట్యాన్ అయిపోతుంది. శారీ కట్టే వాళ్ళకి నడుము ట్యాన్ అయిపోతూ ఉంటాయి. జెంట్స్కి అయితే వాళ్ళు హాఫ్ హ్యాండ్స్ వేస్తే ఈ చెయ్యి అంతా డార్క్ అయిపోతూ ఉంటుంది, టీ షర్ట్స్ వేస్తే ఓవరాల్ షోల్డర్స్ ఇవి డార్క్ అయిపోతూ ఉంటాయి. సో మనం యూజ్ చేసే డ్రెస్ అయితే మన డ్రెస్సింగ్ ఉందో అందులో ఏ పార్ట్స్ సన్కి ఎక్స్పోజ్ అవుతున్నాయో ఆ పార్ట్స్కి అన్నిటికీ సన్ స్క్రీన్ యూజ్ చేయొచ్చు. ఓన్లీ ఫేస్కే కాదు, ఓవరాల్ బాడీ యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఇది రండి, సన్ స్క్రీన్ యూజ్ చేయడం వల్ల స్కిన్ కాంప్లెక్షన్ ఇంప్రూవ్ అవుతుంది, స్కిన్ లో గ్లో కూడా పెరుగుతుంది. డైలీ వాడుకోవచ్చు సన్ స్క్రీన్. సో మార్నింగ్ వెళ్తామండి, మళ్ళీ ఈవినింగ్ వరకు మా స్కిన్ కి వాష్ చేయడానికి అవ్వదు, సో అంతసేపు ఉంటే ప్రొటెక్షన్ ఇస్తుందా అంటే ఎస్, లాంగ్ లాస్టింగ్ డిఫెన్స్ ఖచ్చితంగా ఉంటుందండి. సో సూర్యుడి నుంచి సన్ స్క్రీన్ అనేది ఆ కిరణాలు స్కిన్ లోపలికి వెళ్ళకుండా, బట్ మీరు జర్నీ వెళ్తూ వస్తూ ఉండేదైతే వేరు, బట్ కంటిన్యూగా ఎవరైతే ఎండలోనే ఉండిపోతారో అలాంటి 3 అవర్స్కి ఒకసారి రీఅప్లై చేసుకోవాలి. లైక్ స్పోర్ట్స్ ఆడేవాళ్ళు, వాళ్ళు కంటిన్యూగా ఎండలోనే ఉండిపోతారు, సో అలాంటప్పుడు మీరు 2 to 3 అవర్స్కి రీఅప్లై చేసుకోవాలి సన్ స్క్రీన్. సో ఇప్పుడు మనం న్యూగా లాంచ్ అయిన సన్ స్క్రీన్ స్కిన్ కాంప్లెక్షన్ కూడా ఇంప్రూవ్ చేస్తుంది అని చెప్తున్నాం. అది ఎలా అంటే ఇందులో ఈ హైల్యూరానిక్ యాసిడ్ వల్ల ఏమవుతుంది, స్కిన్ యొక్క కొలాజన్ లెవెల్, ఎలాస్టిన్ లెవెల్స్ ని ఇంక్రీజ్ చేస్తుంది. అందుకని ఇందాక మనం ఏం చెప్పాం, ఎలాస్టిసిటీ ఇంక్రీజ్ అయ్యి స్కిన్ అనేది ఏజింగ్ అవ్వకుండా ప్రొటెక్షన్ కూడా చేస్తుంది, ప్రివెంట్ చేస్తుంది అని చెప్పాం కదా. సో దానికి మీనింగ్. అండ్ ఎవరికైతే స్కిన్ బాగా బిగుసుకుపోయినట్టుగా ఉంటుందో ఈ మాన్సూన్ సీజన్లో యూస్ చేస్తుంది, ఎందుకంటే ఇందులో హైల్యూరానిక్ యాసిడ్ ఉంది, ఇది మంచి మాయిశ్చరైజింగ్ కాంపోనెంట్ అనమాట. అండ్ నెక్స్ట్ బ్యాంకాక్ రూట్ ఎక్స్ట్రాక్ట్. బ్యాంకాక్ రూట్ ఎక్స్ట్రాక్ట్ అనేది దేనికోసం అంటే ఇందులో చాలా మంచి విటమిన్స్ ఉంటాయండి, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి, దానివల్ల మన స్కిన్ టైట్గా ఉంటుంది, గ్లోగా ఉంటుంది, స్మూత్నింగ్ ఉంటుంది, అండ్ సేమ్ టైం డ్రై అవ్వే. సో సన్ స్క్రీన్స్ ఎలా వాడాలి,
మీరు ఏ సన్ స్క్రీన్ అయినా ఎండలోకి వెళ్ళి ఒక పావు గంట ముందే అప్లై చేసుకోవాలి. ఫస్ట్ ఫేస్ నీట్గా క్లీన్ చేసుకోవాలి. సన్ స్క్రీన్ అప్లై చేసే కంటే బెటర్ వే ఏంటంటే మీరు ఏదైనా మాయిశ్చరైజర్ ఆర్ ట్రీట్మెంట్ క్రీమ్ ఏదైనా అప్లై చేసి దాని మీద సన్ స్క్రీన్ వాడితే బెటర్. లైక్ మీరు డీప్ క్లెన్సింగ్ ఆయిల్ సన్ స్క్రీన్ రాసుకోకుండా ఏదైనా బ్రైట్నింగ్ క్రీమ్ అలాంటిది రాసుకొని అప్పుడు సన్ స్క్రీన్ రాసుకుంటే ఇంకా బెటర్ అనమాట. సన్ స్క్రీన్ రాసాక మీరు ప్రైమర్ అవన్నీ కూడా యూజ్ చేయొచ్చు. ఎవరో వాళ్ళు ఎవ్రీ 2 అవర్స్కి ఒకసారి రీఅప్లై చేయాల్సి ఉంటుంది. అండ్ మేకప్ చేసుకునే వాళ్ళు మేము చాలా స్టెప్స్ యూజ్ చేస్తాం కదా, సన్ స్క్రీన్ అక్కర్లేదేమో అనుకుంటారు. ఇన్ కేస్ మీరు చేసే మేకప్ కానీ ఖచ్చితంగా మీరు సన్ స్క్రీన్ అనేది యూజ్ చేయాలండి. ఎందుకంటే సన్ స్క్రీన్ యూజ్ చేయకపోతే స్కిన్ తొందరగా డ్రై అయిపోయి ఎండ నుంచి వచ్చే కిరణాల వల్ల డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ SPF 10 అలాగున్నా అది సరిపోదు. చాలామంది ఫౌండేషన్లో SPF ఉంది కదా అక్కర్లేదేమో అనుకుంటారు. బట్ అందులో SPF 10, 15 ఉన్నంత మాత్రం సరిపోయి ఉండాలి. 50 అనేది SPF 50 ఉంటే మ్యాక్సిమం ప్రొటెక్షన్ ఉంటుంది అనమాట. సో బిఫోర్ మనకి మేకప్కి బిఫోర్ కూడా యూజ్ చేయొచ్చు. అది ఎలా అనేది ఒక్కసారి నేను మీకు చూపిస్తానండి. తీరి పాట అయితే అర్థమైంది కదా. సో చూడండి ఇది సన్ స్క్రీన్. సో సన్ స్క్రీన్ వాడే ముందు ఫస్ట్ మనము ఇది ఫేస్ అనుకోండి, ఫేస్కొని ఒక క్లాత్తో ఫేస్ని నీట్గా తుడుచుకోవాలి తడిపోయేలాగా. ఆ తర్వాత మిస్ట్ ఉంటుంది కదండి, జస్ట్ మిస్ట్ ఉంటుంది కదా, మిస్ట్ని ఫేస్ వాష్ చేసేయాలి. ఓకే, మిస్ట్ ఇది ఏం చేస్తుంది, చిన్న చిన్న పోర్స్ ఉంటే వాటిని మినిమైజ్ చేస్తుంది అండ్ స్కిన్ని గ్లోగా తేవడంలో హెల్ప్ చేస్తుంది. చేసేసి వదిలేయాలి. సో ఇలా ట్యాప్ చేస్తే ఒక 2 నిమిషాలు స్కిన్లో బ్లెండ్ అయిపోతుంది. సో ఆఫ్టర్ డీప్ క్లెన్జింగ్ ఆయిల్ మనము మిస్ట్ వాడతాం అనమాట. చూడండి స్కిన్లో బ్లెండ్ అయిపోయింది, తడి ఎక్కడా లేదు. సో స్కిన్లో బ్లెండ్ అయిపోయిన తర్వాత మనము మీరు ఇన్ కేస్ మీ స్కిన్ మీద యూత్ ఎలిక్సర్ వాడే వాళ్ళు ఉంటారు, బ్రైట్నింగ్ క్రీమ్ వాడే వాళ్ళు ఉంటారు కదా. సో మీరు వాడే క్రీమ్ సో మీరు ఏదైతే వాడుతున్నారో ఆ క్రీమ్, లైక్ నేను యూత్ ఎలిక్సర్ పెడుతున్నాను. ఓకే, సో యూత్ ఎలిక్సర్ అంటే ఇది ఏంటి, ఒక గోల్డెన్ గ్లో ఇస్తుంది. చూడండి వేరియేషన్ కనిపిస్తుంది కదా మీకు స్కిన్లో, ఇక్కడికి. సో యూత్ ఎలిక్సర్ అప్లై చేసి మనం వెంటనే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళొచ్చండి. డ్రైగా ఉంటే మీరు హైడ్రేషన్ క్రీమ్ కూడా వాడచ్చు. మీది డ్రై స్కిన్ అయితే, నార్మల్ వాళ్ళకి అక్కర్లేదు. ఎవరిదైతే డ్రై స్కిన్ ఉంటుందో వాళ్ళు మీరు యూత్ ఎలిక్సర్, బ్రైట్నింగ్ క్రీమ్ కూడా హైడ్రేషన్ క్రీమ్ కూడా రాసుకోవాలి. మీరు ఎవరికైనా డెమో చూపించాలన్నా ఇలా హ్యాండ్ మీద కూడా డెమో. ఓకే, నెక్స్ట్ సో స్కిన్ కేర్ స్టెప్స్ అయిపోయి ఏంటేం చేసాము, క్లెన్జింగ్ చేసాం, టోనింగ్ చేసాం, ట్రీట్మెంట్ చేసాం. ఇంకో స్టెప్ ఏముంది, ప్రొటెక్షన్. సో ప్రొటెక్షన్ కోసం నేను SPF 50 PA++ హైడ్రేటింగ్ సన్ స్క్రీన్ సిరమ్ని తీసుకున్నా. ఇక్కడ చాలా మందికి ఇంకో డౌట్ వస్తుందండి, సిరమ్ ఆల్రెడీ సన్ స్క్రీన్లో సిరమ్ అని రాసింది కదా, మనం వేరేగా బయట విటమిన్ C సిరమ్ వాడచ్చా అని. వాడచ్చు, ఎందుకంటే ఇందులో రండి కంప్లీట్లీ సిరమ్ కాదు ఇది.
ఓకే, సో మీరు సీసీరం రాసి డీప్ క్లెన్సింగ్ ఆయిల్తో వాష్ చేసి మిస్ట్ స్ప్రే చేశాక సీసీరం రాసి మీరు వాడే బ్రైట్నింగ్ క్రీమ్ రాసుకొని అప్పుడు కూడా, సో ఇది జెల్ లాగా ఉంటుందండి, క్రీమీ స్ట్రక్చరే, బట్ ఏంటంటే చాలా లైట్ వెయిట్. సో కొన్ని సన్ స్క్రీన్స్ ఏంటంటే మనం అప్లై చేసిన తర్వాత తెల్లగా బ్లెండ్ అవ్వట్లేదు పూర్తిగా, బట్ ఇది అలా కాదు, న్యాచురల్గా స్కిన్లో నీట్గా బ్లెండ్ అయిపోద్ది. చూడండి ఎక్కడ అసలు సన్ స్క్రీన్ రాసినట్టుగానే అలా. సో దీని తర్వాత మీకు జిడ్డుగా ఉంటుంది కదా, ఇది చూడండి జిడ్డుగా ఉంది, బట్ మనకి ఏంటంటే ఫేర్గా ఉండాలి, ఈవినింగ్ వరకు స్వెట్టింగ్ రాకూడదు, జిడ్డుగా కనబడకూడదు అని మీరు అప్పుడు సన్ స్క్రీన్ పైన ప్రైమర్ రాయాలి. జస్ట్ కొద్దిగా క్వాంటిటీ సరిపోతుంది ప్రైమర్, బట్ ఆల్ ఓవర్ ఫేస్కి నెక్కి ప్రైమర్. సో ప్రైమర్ రాయడం వల్ల ఏమవుతుంది, ప్రైమర్ ఎప్పుడు డౌన్వర్డేనండి. స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అయితే మీరు అప్వర్డ్ యూజ్ చేయొచ్చు, బట్ బేస్ కింద వస్తుంది కాబట్టి. అలా అని ఇది మేకప్ అంటే అలా అని ఏం కాదండి, మీకు ఫౌండేషన్ లుక్ అలా ఏం రాదు, న్యాచురల్గానే ఉంటుంది. కాకపోతే ఇది మేకప్కి ఒక బేస్ అన్నమాట. మన స్కిన్ మీద ఎక్కడా కూడా ఆయిలీనెస్ ఉండదు. చూడండి చాలా సాఫ్ట్గా స్కిన్ జారినట్టుగా ఉంటుంది, అసలు ఉండదు. అండ్ ఈవెన్ టోన్, స్కిన్ మొత్తం ఒకటే కలర్ వస్తుంది, చూసారా వేరియేషన్. సో దీని మీద మీరు వాడే లూజ్ ఏది ఉంటే అది పౌడర్ పైన అప్లై చేసుకుంటారు. పౌడర్ కూడా ఎందుకు, ప్రైమర్ వాడాం కదా అని మీకు డౌట్ ఉండొచ్చు, బట్ పౌడర్ రాయడం వల్ల ఒక ఫ్రెష్నెస్ మెయిన్, అట్ ద సేమ్ టైం మన స్కిన్ మొత్తం ఒక గ్లో లుక్ కనిపిస్తుందండి. కొద్దిగా హ్యాండ్లో వేసుకొని మీరు బ్రష్ అప్లికేషన్ బ్రష్ పెట్టేసి జస్ట్ చూడండి, మీకు హెవీగా ఓవర్ లుక్గా ఉండదు. ఇప్పుడు నేను ఏదైతే ఇప్పుడు స్టెప్స్ చూపించానో, ఓకే, సో ఇది అందరూ యూజ్ చేయొచ్చు, లేడీ ప్లస్ వాళ్ళు, 30 బిలో వాళ్ళు, అందరూ 18 అబోవ్ ఎవరైనా ఈ స్టెప్స్ అన్ని ఇలా ఫాలో అయితే ఈవినింగ్ వరకు మన ఫేస్ ఫ్రెష్గా ఉంటుంది. సో మనం మళ్ళీ వాష్ చేయాల్సిన అవసరం ఉండదు. క్రీమ్ నేమ్, ఏ క్రీమ్ నేమ్ అడిగారండి? ఇప్పుడు నేను చాలా చూపించా. స్టెప్ 1 డీప్ క్లెన్సింగ్ ఆయిల్తో మొహాన్ని కడుక్కోవాలి, తీసుకొని ఫేస్కి పెట్టేసి 30 సెకండ్స్ అంటే అర నిమిషం పాటు మసాజ్ చేసి వెంటనే నీళ్ళతో కడిగేయాలి. మీది ఒకవేళ బాగా ఆయిలీ స్కిన్, పింపుల్స్ ఉన్న స్కిన్ అయితే ఓకే, ఆ తర్వాత ఫేస్ని ఒక కాటన్ క్లాత్తో తుడుచుకొని దాని తర్వాత మిస్ట్ని దగ్గర నుండి స్ప్రే చేసుకోవాలి. ఫేస్ మిస్ట్ సెకండ్ స్టెప్, ఓకే, స్కిన్ స్ప్రే చేసుకోవాలి. స్ప్రే చేసిన తర్వాత జస్ట్ ట్యాప్ చేసుకుంటే 2 నిమిషాలు స్కిన్లో బ్లెండ్ అయిపోతుంది ఆ లిక్విడ్ అంతా కూడా, స్కిన్ ఫ్రెష్గా ఉంటుంది. ఆ తర్వాత సిరం వాడేవాళ్ళు సిరం అప్లై చేసుకోవచ్చు, 3 డ్రాప్స్. ఎవరైతే ఇలాంటి సిరం వాడతారు కదా, సిరం వాడేవాళ్ళు సిరం అప్లై చేసుకోవచ్చు. సిరం 3 డ్రాప్స్ రాసుకున్న తర్వాత రాసుకునే వాళ్ళు బ్రైట్నింగ్ క్రీమ్ రాయొచ్చు. కొంతమంది సిరం వాడి యూత్ ఎలిక్సర్ రాస్తారు, అలాంటి వాళ్ళు సిరం రాసుకొని యూత్ ఎలిక్సర్ రాసుకోవచ్చు. ఓకే, సో మీ సిరం వాడకుండా కూడా కొంతమంది ఓన్లీ యూత్ ఎలిక్సర్, వాళ్ళు కూడా ఫేస్ మిస్ట్ స్ప్రే చేశాక బ్రైట్నింగ్ క్రీమ్ అయితే బ్రైట్నింగ్, యూత్ ఎలిక్సర్ అయితే యూత్ ఎలిక్సర్ రాసుకుంటారు. ఓకే, యూత్ ఎలిక్సర్ గోల్డెన్ కలర్లో ఉంటుంది. ఇది మీరు స్కిన్ కేర్ అయిపోతున్నాయి కదా, స్కిన్ కేర్ ఫైనల్ స్టెప్ లాస్ట్లో సన్ స్క్రీన్ రాయాలి. CTTMP, ట్రీట్మెంట్, మాయిశ్చరైజింగ్, ప్రొటెక్షన్. ఓకే, సో ఇప్పుడు డ్రై స్కిన్ వల్ల అయితే మీరు యూత్ ఎలిక్సర్ రాసాక హైడ్రేషన్ క్రీమ్ కూడా రాసుకోవాలి. క్రీమ్ కూడా రాసుకొని అప్పుడు ఫైనల్ స్టెప్ సన్ స్క్రీన్ రాసుకొని దాని మీద ప్రైమర్ రాసుకొని, ఓకే, దెన్ లూజ్ పౌడర్. సో ఇదేమో అనుకోకండి, ఇవన్నీ